ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఈరోజు వీడియోలో బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో విని తెలుసుకుందామా? బిడ్డ, ఇది నీకు ఆఖరి అవకాశమమ్మా. చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను, హెచ్చరించాను, కానీ నువ్వు నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. నిర్లక్ష్యంతో, అనుమానంతో, ఇది జరుగుతుందా లేదా అన్న అనుమానంతో నా మాటను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశావు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నావు. ఈ ఆఖరి అవకాశాన్నైనా ఉపయోగించుకో తల్లి అంటున్నారండి. నీ కోరిక ఎలాంటిది అయినా సరే, ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికెలో తీర్చేయబోతున్నానమ్మా. నువ్వు కోరుకోవటమే ఆలస్యం, చిటికేసినంతలో దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నా తల్లి. అది చదువా, ఉద్యోగమా, ఆరోగ్యమా, ఆర్థిక పరంగాన, కుటుంబ సమస్యల, మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా చిటికేసినంతలో తీరుస్తాను తల్లి. అది కూడా ఈరోజు రాత్రి 12 గంటల లోపు నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది. ఆలస్యం చేసినా, నా మాట పెడచెవిన పెట్టినా ఇక నేనేమీ చెయ్యలేనమ్మా. ఎందుకంటే నీకు ఈ రాత్రి 12 గంటల లోపు మాత్రమే నీకీ అవకాశం ఇస్తున్నాను. అస్సలు జారవిడుచుకోకు అంటూ బాబాగారు ఒక రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఏదో మనకు తెలియచెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అదేమిటో బాబాగారి మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి. అక్క, సమస్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది. మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా క్షణాల్లో చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలో, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలో, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గురూజీతో మాట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. బిడ్డ, ఏరు కోరి నిన్నే సెలెక్ట్ చేసుకున్న తల్లి. ఈ అవకాశం నీకే ఇస్తున్నా. నీ భవిష్యత్తును, నీ తలరాతను తిరగరాసుకునే అవకాశం నీకే ఇస్తున్నా. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి. అదీకాక చాలా మంచిదానివి. నీది పువ్వులాంటి మెత్తని మనసు తల్లి. ఎవరైనా బాధల్లో, కష్టాల్లో ఉంటే చూసి అస్సలు తట్టుకోలేవు. ఎదుటివారి బాధలను చూసి ఇట్టే కరిగిపోతావు. నీకున్న దాంట్లో కొంచెమైనా ఎదుటివాళ్లకు సహాయపడే దానగుణం నీకు ఉంది. అందుకే తల్లి, నీకోసమే నిన్ను ఏరి కోరి వచ్చిన బంగారు లాంటి ఈ అవకాశం నీకు అందిస్తున్నా. జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో ఇక నీ చేతుల్లోని పనే తల్లి. బిడ్డ, ఎలాంటి కోరికైనా, ఎంతటి కష్టతరమైన కోరికైనా అది న్యాయమైన కోరికైతే నీ కోరికను చిటికేసినంతలో తీర్చేస్తాను బిడ్డ. నీ దారిని పూలదారిగా మారుస్తాను. నువ్వు ఊహించని అద్భుతాన్ని, అదృష్టాన్ని నీకు నేను చూపిస్తాను తల్లి అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి ఇక్కడ. బిడ్డ, ఒక విషయం గుర్తుంచుకో. నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా ఈరోజు రాత్రి 12 గంటల లోపు నీ కోరికేంటో, నీ సంకల్పమేంటో చెప్పుకోవాలి తల్లి. అలా ఈరోజు 12 గంటలు రాత్రి లోపు చెప్పుకుంటేనే నీ సమస్య అన్నది చిటికెలో నేను తీర్చి నీ చేతిలో పెడతాను. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచైనా బయటపడవేస్తాను తల్లి. అది కూడా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపు నీ కోరికను, నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా, నమ్మకంతో, శ్రద్ధాభక్తితో చెప్పుకోవాలి తల్లి. అప్పుడే అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తాను అంటున్నారండి బాబాగారు. నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని క్షణాల్లో చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తాను అంటున్నారండి బాబాగారు. బాబా తండ్రి, నా కోరికలను శీఘ్రమే సిద్ధించుకోవాలి, శీఘ్రమే తీర్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి తండ్రి అని అడుగుతున్నావా తల్లి? సమాధానం చెప్తాను, ఓపిక పట్టు. బిడ్డ, ప్రతి మనిషికి కోరికలు, సంకల్పాలనేవి ఉంటాయి. మనసులో అనేక భావనలన్నవి కలుగుతూనే ఉంటాయి.
ఆ మనసులో ఉన్న భావనలను, కోర్కెలను శీఘ్రమే అంటే అతి త్వరగా ఎలా నెరవేర్చుకోవాలి అనేది కదా తల్లి నీ ప్రశ్న. చెప్తాను జాగ్రత్తగా వినమ్మా. బిడ్డా, నా అష్టోత్తర శతనామావళి ఉంది కదా తల్లి. అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా. మనసు పెట్టి చూడాలి, భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా చూస్తే అందులోని నిగూఢ అర్థమవుతుంది. ఆ నామాన్ని గనుక నువ్వు సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే ఒక్కో అద్భుతం జరిగి తీరుతుంది తల్లి. బిడ్డ, నా ఏకాదశ సూత్రాల వలన నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే తల్లి. బిడ్డ, మీ భారములో నా మీద వేయుడు, నేను మోసేదను అని చెప్తుంటాను కదమ్మా. అంతేకాకుండా నేనుండగా నీకు భయమేలా అని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా తల్లి. నీ బ్రతుకు భారం అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా నాకు ఒక్కసారి అప్పచెప్పి చూడు. అంటే బాబా తండ్రి, నాకు నువ్వు ఉన్నావు, నన్ను కాపాడుతావు, ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నన్ను బయటకు లాగి పడవేస్తావు, ఆపదలో పడబోతుంటే నా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతావు, ఆ ధైర్యం, ఆ నమ్మకం నాకుంది తండ్రి అంటూ మనస్ఫూర్తితో, శ్రద్ధ సబూరితో కోరుకోవటం అన్నమాట తల్లి. నాకు నీ బాధ్యతలో అప్పగించటం అంటే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి భారాన్నంతా నేను మోస్తాను తల్లి. బిడ్డ, నీ కోరికలు ఎలాంటివైనా, నీ సంకల్పాలు సిద్ధించాలంటే వెంటనే ఈ పని చెయ్యి. ఈరోజు నీకోసం ఒక చక్కటి మంత్రంతో పాటు చక్కని పరిష్కారం కూడా తీసుకువచ్చాను తల్లి. ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా అని మాత్రం అస్సలు నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. ఆ మంత్రం, ఆ నామం ఏంటంటే తల్లి చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోమ్మా. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. లం అంటే లా పక్కన సున్నా అన్నట్టు. ఈ నామస్మరణం వలన సర్వాభీష్టాలు అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీరిపోతాయి తల్లి. అది కూడా శీఘ్రంగా తీరుతాయని నీకు నేను మాట ఇస్తున్నా బిడ్డ. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు జపిస్తూ 70 రోజులు ఇలా చెయ్యాలి తల్లి. ఇలా 70 రోజులు 108 సార్లు ఈ నామస్మరణ చేస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తితో దీపారాధన చేయటం అస్సలు మర్చిపోకు. దీంతోపాటు ఈ 70 రోజుల్లో వచ్చే గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి అక్కడ 5 పసుపు కొమ్ములు, కొద్దిగా కుంకుమ కానీ లేదా 5 పసుపు కొమ్ములు, ఎర్రటి మందారాలు అంటే ఎండిపోయిన ఎర్రటి మందార పువ్వులు కానీ 5 పసుపు కొమ్ములు కుంకుమతో కానీ 5 పసుపు కొమ్ములు ఎండిపోయిన ఎర్రటి మందారాలు కానీ వీటిని చేతిలో పట్టుకొని ఇక్కడ నేను ఏ నామస్మరణ అయితే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కొమ్ములు, కుంకుమ వీటిని ధునిలో సమర్పించాలి. అలా ఆ పసుపు కొమ్ములను ధునులేకి సమర్పించేటప్పుడు మనసులో నీ కోరిక, నీ సంకల్పం చెప్పుకో తల్లి. తండ్రి, నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి, ఇవి త్వరగా తీరిపోవాలి అంటూ నీ సంకల్పాన్ని, కోరికను మనసులో చెప్పుకుంటూ పసుపు కొమ్ములను, కుంకుమను ధునిలో వెయ్యాలి. ఇలా 70 రోజులు 108 సార్లు చొప్పున నామజపం చేస్తూ 70 రోజుల్లో వచ్చే ప్రతి గురువారం బాబా గుడిలో మంత్రం చెప్పుకుంటూ ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేస్తూ ధునిలోకి 5 పసుపు కొమ్ములు కుంకుమ కానీ 5 పసుపు కొమ్ములు ఎండు మందారాలు కానీ ధునిలోకి సమర్పించాలి. ఇలా ఈ పరిష్కారం చెయ్యటం పూర్తి అయ్యేపాటికి మీకు ఎలాంటి మొండి కోరికలు, మొండి సమస్యలు, మొండి సంకల్పాలు, తీరని కోరికలు ఏవైనా ఉంటే కూడా చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తాను తల్లి. ఎంత కష్టతరమైన నీ కోరికలను కూడా నేను తీరుస్తాను బిడ్డ అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి. ఒకవేళ మీకు కూడా ఇలా తీరని కోరికలు ఉన్నా,
ఎంత ప్రయత్నిస్తున్నా కోరిక తీరకపోయినా, ఎంత కష్టతరమైన కోరికలైనా మీ జీవితంలో ఏవైనా మిగిలిపోయి ఉంటే బాబాగారు చెప్పినటువంటి ఈ పరిష్కారాన్ని చేసుకుని మీ కోరికలను తీర్చుకొని బాబాగారి ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుస్తాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం